అసలు ఈ 1 డే కోర్స్ అనేది యూజ్‌ఫుల్లా కాదా? 10 డే కోర్స్‌తో కంపేర్ చేసుకుంటే. సో, 10 డే కోర్స్‌కి నేను వేరే వీడియో చేస్తాను. బట్ ఐ వాంట్ టు మేక్ ఎ పాయింట్ అండ్ కంపేర్ ఇట్ దిస్ కంపేర్ ఇట్ విత్ దిస్ 1 డే కోర్స్. సో, నేను ఒక 2 ముక్కలు చెప్తాను 10 డే కోర్స్‌కి. సో, ఫస్ట్ నేను 10 డే కోర్స్‌కి వెళ్ళినప్పుడు ఒక 3, 4 డేస్ నాకు అలవాటు అవ్వడానికి ఒక 3 డేస్ పట్టింది. నాకు ఫోకస్ రావడానికే ఒక 3, 4 డేస్ పట్టింది. అండ్ I can't able to put my mind to focus on my breath or body scans or anything. ఆహ్, ఇప్పుడు ఇక్కడ 1 డే కోర్స్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీరు 10 డే కోర్స్ చేసేసి డిస్కంటిన్యూ చేస్తే, సో 10 డే కోర్స్‌లో మార్నింగ్ వాళ్ళు 5:00 నుంచి 9 వరకు మీ చేత మొత్తం మెడిటేషన్ చేస్తారు. మార్నింగ్ 5 టు నైట్ 9:00 నైట్ 9, 9:30 వరకు. సో, మొత్తం చేయించి ఆ 10 డే కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ మీరు కంటిన్యూ చేయాలి ఎవ్రీ డే మానకూడదు అన్నది ఇన్‌స్ట్రక్షన్. అది చెప్తారు. బట్ సమ్ పీపుల్ విల్ కంటిన్యూ ఇట్. దట్స్ వెరీ గుడ్ థింగ్. బట్ మోస్ట్ పీపుల్ విల్ స్కిప్ ఇట్. డిస్కంటిన్యూ చేస్తారు. సో, నేను కూడా డిస్కంటిన్యూ చేసిన ఫర్ సమ్ రీజన్. సో, అట్లా డిస్కంటిన్యూ చేసి మీరిప్పుడు 1 డే కోర్స్‌కెళ్తే అప్పుడే 3 డేస్ పట్టింది. ఇప్పుడు 1 డే కోర్స్‌లో అసలు మీకు ఫోకస్ వస్తదా? లేకపోతే రోజంతా అట్లనే అయిపోతదా? అన్నది పాయింట్. సో, నాకు కూడా ఫస్ట్ 1 అవర్, 2 అవర్ చాలా డిస్టర్బింగ్‌గా ఉంది. నేను ఫోకస్ చేయలేకపోయాను బ్రీత్ మీద గానీ, బాడీ స్కాన్స్ మీద గానీ. కానీ ఒక 1, 2 అవర్స్ అయిన తర్వాత స్లోలీ యువర్ మైండ్ విల్ పికప్ చేస్తుంది. అండ్ లెట్స్ సే పికప్ చేయలేదు. రోజంతా వేస్ట్ అయిపోయింది. అది కూడా మంచిదే. అట్‌లీస్ట్ మీరు రియలైజ్ అవుతారు. ఓకే. నేను చేయలేదు. బట్ ఇది చేయడం వల్ల చాలా మంచిది. సో, నేను మానేశాను. ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేయాలి. సాధన స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నాకు 1 డే కోర్స్‌లో ఫోకస్ రాలేదు. సో, నేను మళ్ళీ 10 డే కోర్స్ చేయాలా? ఓకే. నేను 10 డే కోర్స్ చేయలేను. సో, మేబీ 3 డే కోర్స్ చేస్తాను. సో, 3 డే కోర్స్ కూడా నాకు టైం లేదు. ఓకే. నేను ఇంట్లోనే కూర్చొని ఆహ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 1 అవర్, 1 అవర్ డిసిప్లిన్డ్‌గా, కన్సిస్టెంట్‌గా నేను హార్డ్ వర్క్ చేస్తాను. సో, ఇది హార్డ్ వర్క్ చేస్తేనే నాకు రిజల్ట్ వస్తుంది అన్న అట్‌లీస్ట్ ఆ థాట్ అయినా వస్తుంది మీకు. సో, అది ఒక అడ్వాంటేజ్. అట్లనే మీరు చేయగలిగితే లేకపోతే ఒక 1, 2 అవర్స్ వేస్ట్ చేసిన తర్వాత చేయగలిగితే మీకు చాలా యూజ్ ఉంటుంది. బయటకొచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ద డే విల్ బి డిఫరెంట్ అండ్ ద లైట్ విల్ బి డిఫరెంట్. ఆహ్, మీ మీకు ఆ పీస్ వస్తుంది మైండ్‌లో. ఆహ్, అట్లనే మీరు ఒక 1 డే ఫోన్స్‌కి అండ్ పీపుల్‌కి ఔట్‌సైడ్ మీ టెన్షన్స్‌కి ఎవేగా ఉంటారు. అట్‌లీస్ట్ మీరు ఫోకస్ చేయగలిగినా, చేయలేకపోయినా ఒక రోజంతా వాటన్నిటికి ఎవేగా ఉంటారు. ఇన్ దిస్ బ్యూటిఫుల్ ఆశ్రమ్ విత్ బ్యూటిఫుల్ ట్రీస్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. సో, ఇదంతా బావుంటుంది కాబట్టి ఆ రకంగా కూడా ఇది అడ్వాంటేజే. సో, అట్‌లీస్ట్ మీకు ఓకే. నా సాధనని నేను మళ్ళీ రీఇన్‌స్టేట్ చేయాలి అన్న ఒక థాట్ వస్తుంది. అండ్ మళ్ళీ మీరు డిస్కంటిన్యూ చేసి ఉంటే గనక మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఇదొక ఆపర్చునిటీ. సో, నాకు తెలిసి అందుకే పెట్టుంటారు ఈ 1 డే కోర్సెస్. సో, ఖచ్చితంగా నేనైతే సజెస్ట్ చేస్తాను. లెట్స్ సే యూ ఆర్ సంబడీ హూ ఈస్ కంటిన్యూయింగ్ ఆఫ్టర్ ద 10 డే కోర్స్ మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఎవ్రీ డే మీరు మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ చేసుకుంటున్నారు. బట్ స్టిల్ ఇక్కడికొస్తే ఈ 1 డే కోర్స్‌లో మీరు మార్నింగ్ టు ఈవినింగ్ ఒక 6 అవర్స్ ఒక 5, 6 అవర్స్ ఉంటుంది కాబట్టి మెడిటేషన్ చేయడానికి. సో, స్టిల్ అది బెనిఫిటే. అండ్ మీకు ఇంకొంచెం ఎఫిషియెంట్‌గా ఇంకొంచెం ఇంటెన్సిటీతో మీరు మెడిటేషన్ చేయడానికి అది గెయిన్ చేసుకొని వెళ్తారు. సో, ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇట్స్ ఆహ్, ఇ ఇఫ్ మీకు టైమ్ ఉంటే గనక ఖచ్చితంగా వెళ్ళమని సజెస్ట్ చేస్తాను.